ఇంకా అంతకంటే అదృష్టం అయితే నిజంగా చాలా అదృష్టం. రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు మనకిచ్చే వరాలు ఆ రాముడి సాక్షిగా నెరవేరబోతున్నాయి. దానికి నాందే ఈరోజు ఈ కార్యక్రమం. చాలా మందికి వస్తుంది, కొంతమందికి ఆగిపోయింది. కారణం ఇల్లు మ్యాపింగ్ చేసేటప్పుడు కొడుకుకి కోడలికి ఒక కార్డు ఉంది, తండ్రికి భార్యకి ఒక కార్డు ఉంది. కానీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారని ఇద్దరికి కలిపి ఒకే మ్యాపింగ్ చేసినందువల్ల ఒకరికి మాత్రమే పెన్షన్ వస్తుంది, ఇంకొకరికి రాలా. ఈ విషయాలన్నీ రేపు ముఖ్యమంత్రితో మాట్లాడాలి. వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు, సముద్రాన్ని నమ్ముకున్న వ్యక్తులు, గట్టు మీద వరి పండించి అన్నదాతలుగా మిగే రైతులు ఎంత ముఖ్యమో ఈ రోజు సముద్రాన్ని నమ్ముకుని ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని ఎండనక వాననక పొలం గట్ల మీద కాదు సముద్రం మీద వేటకు పోయి 7 రోజులకు వస్తారో 8 రోజులకు వస్తారో కష్టపడి సంపాదించేటువంటి వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఈ పార్టీకి ఎంతైనా ఉంది. ఏదైనా పని అంటూ జరిగింది అదే తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగింది, చంద్రబాబు నాయకత్వంలోనే జరిగింది. అందుకోసమే ఈ రోజు ఆయనని మళ్ళా మనం అడగాలని. గతంలో వలలకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, మోటార్లకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, బోట్లకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, కానీ గత గవర్నమెంట్ లో రాలా. గతంలో రొయ్యల గుంటలకి కరెంటు మోటార్లు పెట్టుకోవాలన్నా, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలన్నా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, కానీ ఈ రోజు అన్ని ఆగిపోయినాయి. వీటన్నిటిని కూడా రేపటి రోజున ముఖ్యమంత్రి గారితో మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మీటింగ్ కి నేను వేరే కులస్తులను కూడా ఎవరిని కూడా ఎక్కువగా పిలవటం లేదు. ఓన్లీ మత్స్యకారులు ఉండాలి, ఓన్లీ పల్లెకారులే ఉండాలి. మత్స్యకారులు పల్లెకారులు అందరూ కలిసి ముఖ్యమంత్రితో చర్చించి మీ బాధలన్నిటి కూడా ఆయనకి తెలియజేసి మనం తప్పకుండా ఆయన నుంచి కొన్నైనా మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనకి జబల్దీలో ఫిషింగ్ హార్బర్ కట్టారు, 300 కోట్ల రూపాయలు పెట్టి ఫిషింగ్ హార్బర్ కట్టారు. కానీ ఈ రోజు కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏ మత్స్యకారు సోదరులు కూడా ఇప్పటికి 11 బోట్లు మాత్రమే కొనుక్కోవడం జరిగింది. కానీ మన ఇక్కడ పుట్టినటువంటి మన బిడ్డలు భార్య బిడ్డలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, అందరినీ వదిలేసి ఈ రోజు దూర ప్రాంతానికి వెళ్ళి పోకుండా ఎక్కడ ఇబ్బందులు లేకుండా మనమే ఒక పారిశ్రామిక వ్యక్తులుగా అవతారం ఎత్తొచ్చు. మనోళ్ళే బోట్లు 10 మంది కలిసి తలా 4 లక్షలు వేసుకుంటే బోట్ వస్తే మిగతా సబ్సిడీ ఇచ్చేటట్టుగా మేము ఈ రోజున 100 బోట్లకి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు నివేదికలు పంపాం. ఈ రోజు రేపట్లోనే ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచించి రేపు 19వ తేదీ మనకు హామీ ఇవ్వబోతున్నాడు. కాబట్టి అటువంటి వేదికకి మనందరం కూడా మిమ్మల్ని పేరు పేరున ఆహ్వానిస్తున్నా. మన ఇంటిలో శుభకార్యం జరిగితే, మన ఊర్లో సీతారాముల కళ్యాణం జరిగితే ఎలా అయితే మనం బంధు సమేతంగా మనం అటెండ్ అవుతున్నామో ఈ రోజు మత్స్యకారుల మహోత్సవం, ఇది మత్స్యకారుల పండగ. రేపటి రోజున మనకి రాముడైన చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు మన గ్రామానికి మన ప్రాంతానికి వస్తున్నాడు. కాబట్టి మన అందరం కూడా తరలి వెళ్ళి తప్పకుండా దాన్ని చూసి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. నేను గెలిచిన తర్వాత 2 సంవత్సరాలకి మత్స్యకారులకు సంబంధించిన ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని పేరు పేరున ఆహ్వానించాలి, నేనే రావాలి, మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాలి. కాపుల సమక్షంలో అందరినీ రమ్మని దండోరేసి ఊరందరూ కలిసి రండి అని చెప్పి పిలవడానికే ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ రేపు 10 గంటలకి ముఖ్యమంత్రి గారు 19వ తేదీ ఉదయం వస్తే 12:30 గంటల లోపల మీ మత్స్యకారులతోటి ముఖాముఖి మాట్లాడటం కానీ, మీ యొక్క కోరికలు తీసుకోవడం కానీ, మీరు కూడా వచ్చేటప్పుడు మీకు కావాల్సినటువంటి కాలనీల దగ్గర నుంచి, మీకు కావాల్సిన పెన్షన్ల దగ్గర నుంచి, ఎవరికైతే మత్స్యకారు సంబంధించిన 20,000 అవసరం రావటం లేదో వాళ్ళందరూ కూడా అర్జీలు తీసుకురండి. అక్కడ 100 మందిని ముఖ్యమంత్రి గారు ఆ కార్యాలయం నుంచి ప్రతినిధులు వచ్చి కూర్చుంటున్నారు. PGRS కింద ముఖ్యమంత్రి గారి ప్రతినిధులు వచ్చి మీ అందరి దగ్గర అర్జీలు కూడా తీసుకుంటున్నారు. తీసుకొని వితిన్ 15 రోజుల లోపల వాటికి పరిష్కారం చేసేదానికి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ రోజే దానికి కూడా అనుమతులు వచ్చినాయి. కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్ సమస్యలు కానీ, కాలనీల సమస్యలు కానీ, ఇళ్ల సమస్యలు కానీ, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా రేపు అక్కడికి వచ్చి తెల్ల టీ-షర్టు, తెల్ల ప్యాంటు వేసుకుని, తెల్ల టోపీ పెట్టుకుని PGRS అని రాసిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, మన సచివాలయ స్టాఫ్ అక్కడ 100 మంది ఉంటారు. అక్కడ వాళ్ళకి అర్జీలు ఇస్తే 15 రోజుల లోపల మీకు ఆన్సర్ వచ్చే విధంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ సమస్యల పరిష్కారం అవుతే తప్పకుండా 12:30 గంటకల్లా సభ ముగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఆతిథ్యం ఇవ్వాలని, మీకు అందరికీ భోజన సదుపాయాన్ని కూడా నేనే ఏర్పాటు చేశాను. బంతి భోజనం చేసి తప్పకుండా మీరు ఇళ్ళకి పోయే విధంగా మీకు అందరికీ కూడా సాదరంగా ఆహ్వానించాను. నా ఇంటి ఫంక్షన్ లాగా భావిస్తున్నా. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని, ఫిషింగ్ హార్బర్ కట్టిన వ్యక్తిని, మీకు నాకు ఒక అనుబంధం ఉంది. మత్స్యకారులు ఎక్కువగా నా మీద ప్రేమానురాగాలతో ఉన్నారు. కాబట్టి మీకు అందరికి కూర్చోబెట్టి నేనే వడ్డించి అన్నం పెట్టి పంపించాలనే ఉద్దేశంతో ఈ రోజు
ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి వచ్చాను కాబట్టి తప్పకుండా ఈ మత్స్యకార మహోత్సవానికి మీరందరూ కూడా విచ్చేసి ముఖ్యమంత్రి గారిని ఆనందింపజేసి ముఖ్యమంత్రి ద్వారా మనం అన్నిటినీ కూడా సాధించి మన రేపు సాధన తడ మొదలుకొని శ్రీకాకుళం వరకు మన మత్స్యకార సోదరులు అందరూ కూడా రేపు కావలి సభ మీద అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి గారు ఏమి ఇవ్వబోతున్నారని ఆ ఇవ్వబోయేటువంటి హామీని మన అందరం నెరవేర్చుకునే దానికి మీరందరూ కూడా తలెరండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.